సంభాషణ. ఇది అంతా డాగ్మా కాదా? శిష్యుడు. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం డాగ్మా లాగా అనిపిస్తుంది. ఎవరో చెప్పిన నియమాలు, భయాలు, పుణ్యం, పాపం, ఇవి అన్నీ మనిషిని బంధించడానికే అనిపిస్తాయి. నీ సందేహం నిజాయితీగా ఉంది, అందుకే అది విలువైనది. చూడు, మంట గురించి తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. పుస్తకంలో చదవడం, చేతిని దగ్గర పెట్టి వేడి అనుభవించడం. ఆధ్యాత్మికత కూడా అలాగే. సిద్ధాంతం మాత్రమే ఉంటే అది డాగ్మా. అనుభవం కలిస్తే అది జ్ఞానం. శిష్యుడు అంటే సమస్య ఆధ్యాత్మికతలో కాదు, యాంత్రికతలోన. అవును, జపమాల తిప్పుతూ కూడా మనసు అసూయలో ఉండొచ్చు. కానీ ఒక రైతు పొలంలో పని చేస్తూ సంపూర్ణ ధ్యానంలో ఉండొచ్చు. శిష్యుడు అంటే పని కన్నా స్థితి ముఖ్యమా? చాలా ముఖ్యమైన మాట అన్నావు. స్థితి ముఖ్యం. ఒకరు ఆలయంలో దీపం పెడతారు, జనం నన్ను భక్తుడని అనుకోవాలి అని. మరొకరు ఇంట్లో తల్లికి నీళ్లు ఇస్తారు పూర్తి ప్రేమతో. ఎవరిది ఎక్కువ ఆధ్యాత్మికత? శిష్యుడు రెండో వారిదే. అదే జీవన సాధన. శ్వాసే ధ్యానమా, శ్వాసే ధ్యానమా. మీరు శ్వాసే ధ్యానం అన్నారు, అది ఎలా? నువ్వు బాధలో ఉన్నప్పుడు శ్వాస ఎలా ఉంటుంది? భారీగా, అస్థిరంగా, కోపంలో వేగంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు. శిష్యుడు మృదువుగా ఉంటుంది అంటే శ్వాస మనస్సుకు అద్దం. అందుకే యోగులు శ్వాసను గమనించారు. శ్వాసను బలవంతంగా మార్చడం కాదు, మొదట కేవలం గమనించడం. ఉదాహరణకి, సముద్ర తీరంలో కూర్చుని అలలు చూడటంలా నువ్వు అలలను ఆపడానికి ప్రయత్నించవు, కేవలం చూస్తావు. అలాగే శ్వాసను గమనిస్తే మనస్సు క్రమంగా నెమ్మదిస్తుంది. అంటే ధ్యానం అనేది ఏదో మిస్టిక్ విషయం కాదు. లేదు, పూర్తి ఎరుకతో జీవించడం. టీ తాగేటప్పుడు టీని పూర్తిగా ఆస్వాదించడం. నడుస్తున్నప్పుడు నిజంగా నడవడం. ఎదుటివాడిని వింటున్నప్పుడు నిజంగా వినడం. ఇదే జీవ ధ్యానం. సహజ సమాధి అంటే ఏమిటి? రమణ మహర్షి సహజ సమాధి అన్నారు కదా, అది ఏమిటి? సమాధి అంటే చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? కళ్ళు మూసుకుని లోకాన్ని మర్చిపోవడం. కానీ సహజ సమాధి వేరు. అది నడుస్తూ ప్రశాంతంగా ఉండటం, మాట్లాడుతూ అంతర్మౌనం ఉండటం, పనిచేస్తూ అహంకారం లేకపోవడం. అంటే జీవితానికి దూరం కావడం కాదు, కాదు, జీవితంతో సంపూర్ణ ఏకత్వం. తామరాకుపై నీటి బిందువులా నీటిలో ఉన్న తడవదు. అలాగే జీవితంలో పూర్తిగా పాల్గొంటూ కూడా అంతర్గతంగా స్వేచ్ఛగా ఉండటం. ఇదే సహజ సమాధి. ముగింపు చింతన. సాధన అనేది సహజత్వానికి వ్యతిరేకం.
కాదు సాధన అనేది సహజత్వానికి వ్యతిరేకం కాదు, సహజత్వాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే ప్రక్రియ. శిష్యుడు అంటే చివరికి శ్వాస సహజం, ఆత్మ సహజం, ఎరుక సహజం, సాధన అడ్డంకులు తొలగించడమే అన్నమాట. గురు అవును, మేఘాలు తొలగితే ఆకాశాన్ని కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఉండదు. అది ఎప్పటి నుంచో అక్కడే ఉంది.